ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా వైపు చూడండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్టార్ట్ అయ్యింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు మనం వింటున్నటువంటి దేవుని వాక్య భాగం ఏంటంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఎవరండి? ఈయన ఎలిజబెతు యోహానుల యొక్క కుమారుడు, జకరియా యొక్క కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జకరియా ఎలిజబెతుల యొక్క కుమారుడు. ఇతని పేరు యోహాను. ఇతను పుట్టినప్పుడు వాళ్ళ తండ్రి నోరు పడిపోయింది. ఇతని పేరు రాస్తున్నప్పుడు వాళ్ళ తండ్రికి నోరు వచ్చింది. ఇతను పుట్టినప్పుడు అనేకులు సంతోషించారు. ఇతను పుట్టినప్పుడు దేవుడు కూడా ఒక మంచి దర్శనం ద్వారా, దేవుని కృప ద్వారా దేవుడు అతనికి అనుగ్రహించాడు. రెండవది, అతడు పుట్టక ముందే అతనికి పేరు పెట్టబడ్డది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతను పుట్టక ముందే అతనికి పేరు పెట్టబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి నేను మీ మధ్యలో నిలబడి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఈరోజు ఒకసారి దేవుని మాటను మనం గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ యోహాను దేవుని చేత ఏర్పరచబడ్డవాడు. దేవుడే ఈ యోహాను భూలోకానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యోహాను ఇదిగో ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, ఆయన ఉద్దేశం ఏమిటనంటే మనందరికీ తెలిసిన వాక్యం ఏమిటనంటే, అతడు ప్రభు రాజ్యమును సిద్ధపరచుటకును, లోకానికి యేసు ప్రభుల వారిని పరిచయం చేయుటకును, అతడు ముందుగా రాబోతున్నటువంటి వాడని, అతని గురించి ప్రవక్తలు పలికిన మాటలు నెరవేర్చబడినట్లుగా అతని లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 భగవంతుని యొక్క రాకడ, ఈ లోకానికి విముక్తిని, ఈ లోకంలో ఒక శుభ గడియలను ప్రకటించుటకు వచ్చిన వాడితాడు. ఆమేన్. దేవుని యొక్క మహాసన్నిధిని అనుభవిస్తున్నటువంటి ఇతను పూర్తిగా కేవలం దేవుని పని కొరకే వచ్చిన వాడు కనుక, దేవుని యొక్క ప్రత్యక్షతలో పుట్టిన వాడు కనుక, దేవుని మాట కొరకు ఈ లోకానికి వచ్చిన వాడు కనుక అతను ప్రత్యేకంగా బ్రతుకుతున్నాడు. అతనికి ఈ లోకంతో సంబంధం లేనట్టుగా అడవిలోను ఒంట రోమము కలిగినటువంటి వస్త్రములు కలిగిన వాడే, అదే రీతిగా తేనె పట్టును మిడతలను తింటున్నటువంటి వాడుగా కనబడుతున్నాడు. ఇతని జనజీవనం ఎక్కడనంటే అరణ్యవాసంలోనే ఇతని జనజీవనం. మనుషులతో లేడు. ఇతడు దేవునితోనూ అరణ్యములో ఒంటరిగా బ్రతుకుతూ మూలుగుతున్నటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవుని ఈ లోకములో ప్రకటించుట కొరకు, దేవుని సన్నిధిని ఈ లోకములో అనేకులకు తెలియపరచుట కొరకు పుట్టినవాడు. ఇదిగో శుభ గడియను ప్రకటించవలసిన వాడు, తర్వాత లోకానికి రక్షణను చూపించువాడు, ఈ లోకానికి దీవెనను చూపించువాడు. ఈ యోహాను నోట ఏం మాట రావాలి తెలుసా? ఇదిగో మీకు శుభం అని చెప్పి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. గొల్లల చేయమన్నారు శుభం అని. గొల్లలతో దేవుని దూత ప్రత్యక్షమైనది. ఇదిగో మీకు శుభము కలుగునుగా అని చెప్పింది. జ్ఞానులతో దేవుడు దేవుని దూతలు ఎన్నోసార్లు మాట్లాడి చుక్కాని చూపిస్తూ ఆ దారిలో వారిని నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరియమ్మతో దేవుడు మాట్లాడి శుభమని ప్రకటించాడు. ఇక అందరితో మాట్లాడిన దేవుడు యోహాను విషయంలో కూడా వాళ్ళ తల్లులకు దేవుడు శుభమని చెప్పాడు. కానీ ఇప్పుడు యోహాను నోట ఏమంటున్నాడంటే, రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాబోతున్న ఉగ్రత ఏంటిదట? ఇప్పుడు మనం కూడా ఇప్పుడు రాబోతున్నటువంటి సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. రాబోతున్న దాని కొరకు ఎదురు చూస్తున్నాం. రాబోతున్నది మంచిది, రాబోతున్నది నాకు మంచి రోజులు, రాబోతున్నాయి నాకు మంచి గడియలు, రాబోతున్నాయి నాకు మంచి దినములు, రాబోతున్నాయి నాకు ఆశీర్వాదం, రాబోతున్న దినములో నేను ఈ రీతిగా దీవించబడతాను. ఎన్నో ఆశలతో మానవ సమాజం పెరుగుతుంది. కానీ దేవుడి చేత ఏర్పరచబడిన వారు భూలోకానికి వచ్చి అంటున్నాడు, రాబో ఉగ్రత అంటున్నాడు. ఏమంటున్నాడు? ఉగ్రతను తప్పించడం మీకు బుద్ధి చెప్పిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడి వాక్యము మీ మధ్యలో నేను
వివరించడానికి సిద్ధపడిన నాకు ఈ పూట నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శుభములు ప్రకటించుట కొరకు, రక్షణను తెలియపరచుట కొరకు, ఆశీర్వాదాన్ని లోకానికి అందించుట కొరకు వచ్చిన ఈ యోహాను ఎందుకు తన నోట రాబో ఉగ్రత అని చెప్పాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని సేవకులుగా నీతో మాట్లాడుతున్న దేవుని మాట ఏంటి తెలుసా? రాబోతున్న రోజుల గురించి మనం సంతోషిస్తున్నాం. రాబోతున్నటువంటి దీవెన గురించి మనం సంతోషిస్తున్నాం. దీవెన రావటం, దీవెన మంచి రోజులు రావటం, అది దేవుని చింత, అది దేవుని చింత. యేసు ప్రభువు వారు ఈ లోకానికి రక్షణై రావటం, ఈ లోకానికి విమోచనను తీసుకురావటం, ఈ లోకానికి శాంతిని తీసుకురావటం, ఈ లోకానికి సమాధానకర్తగా రావటం శుభవచనమే. కానీ యోహాను అంటాడు, రాబో ఉగ్రతను తప్పించడానికి బుద్ధి చెప్పిన వాడు. ఈ మాట ఎందుకు అంటున్నాడంటే దయచేసి గమనించాలి. ఈ పూట యోహాను అంటాడు రాబో ఉగ్రత ఎందుకు అని అంటున్నాడంటే దయచేసి వినండి. మనము మారు మనసు పొందకపోతే ఆ రక్షణ, ఆ విమోచన, ఆ సమాధానం, ఆ గొప్ప దీవెన మనకు రాదు. మనము కన్నులారా ఆ రక్షణ చూడాలి, మనము కన్నులారా ఆ దీవెన చూడాలి, మనము కన్నులారా ఆ సమాధానం చూడాలి అంటే, నీవు కోరుకున్నట్టుగా చూడాలి అంటే మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. ప్రైజ్ ది లార్డ్. ఫలము లేకపోతే నీకు తృప్తి లేదు, ఫలము లేకపోతే ఆశీర్వాదం లేదు, ఫలము లేకపోతే జీవం లేదు. ఫలం ఉంటేనే నీకు జీవం. దేవుడికి మహిమ కలుగును గాక. ఫలంతోటే నీకు ప్రతిఫలం, ఫలంతోటే నీకు బలం, ఫలంతోటే నీకు ఆశీర్వాదం. అందుకని ఈ పూట యోహాను మాట్లాడినట్లుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, రాబో సంవత్సరంలో నీవు ఏ రీతిగా ఉండాలనుకుంటున్నావో ఒక్కసారి ఆగి, రాబోతున్న సంవత్సరంలో నువ్వెట్లా మారు మనసుతో అడుగు పెడుతున్నావా లేక మారు మనసు లేకుండా అడుగు పెడుతున్నావా ఆలోచించాలి. పూట నీ మారు మనసుకు తగిన ఫలం నీలో ఉంటేనే నీవు ఫలవంతముగా ఉంటావు నూతన సంవత్సరం. రాబోతున్న సంవత్సరానికి నీవు దీవెనగా ఉండాలి అంటే మారు మనసుతో కూడిన ఫలం కలిగి ఫలించు. ఒక ఫలం విత్తనముగా మారి అది పెద్ద వృక్షముగా మారుతుంది. ఒక ఇల్లు కట్టాలి, ఒక ఉద్యోగం సంపాదించాలి, జీవితంలో ఒక వ్యక్తి గొప్పవాడిగా కావాలి అంటే అతడు ముందు తన జీవితం గురించి ఆలోచించాలి. ఎట్లా ఆలోచించాలి తెలుసా? మొట్టమొదట తన జీవితంలో రాబో ఉగ్రత ఏంటిదో గమనించాలి. రాబో ఉగ్రత ఏంటిదో గమనించాలి. మనమందరము ఆశీర్వాదాన్ని చూస్తాం, మనమందరము ఇట్లయితే బ్రతుకుతాం, ఇక రాబోతున్న మంచి రోజులు అనుకుంటున్నాం. దాని చూడకు, ఏ ఉగ్రత రాబోతుందో మొదలే దాన్ని గ్రహించి మారు మనసు పొందాం. హల్లెలూయా. యోర్దానుకు రాగానే దేవుడు వారిని ఆపేశాడు. యోర్దానుకు రాగానే చూడండి ఒకసారి యెహోషువ గ్రంథం 8 రేపు మిమ్మల్ని కార్యం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మూడవ అధ్యాయం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనం చదవండి. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి అని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడవవలెనని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. ఇక్కడ దేవుడి వాక్యం మాట్లాడుతుంది, రేపు మీ మధ్యలో అద్భుతం జరుగునట్లుగా మిమ్మల్ని మీరు శుచిపరచుకొనుడి. ఏమంటున్నాడండి? పరిశుద్ధపరచుకొనుడి, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, ఈ రోజు దేవుని వాక్య ప్రకారముగా మన జీవితంలో మనం ఈ లోకంలో ఉండాలి అని అంటే దేవుని సన్నిధి కొరకు మనం ముందుకు నడవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, 4వ అధ్యాయంలోకి రండి. యోహోషువ గ్రంథం 4వ అధ్యాయంలోనికి 24వ వచనం. మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు ఎవరు దాటించారు? దేవుడు దాటించారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మొదట మనం కీడును చూడాలి. కీడును చూస్తే ఆ కీడు విషయమై ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని ఎదుగో మేలుగా మారుస్తాడు. ఆమేన్. రాబోతున్న ఉగ్రతని యోహాను ప్రకటిస్తే ఆ యోహాను యొక్క మాటల అర్థం ఏమిటంటే, రాబో రక్షణ, రాబో సమాధానం, రాబో ఆశీర్వాదం, రాబో నిత్య జీవం నీవు పొందినట్లుగా మారు మనసు పొందు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమందరమేమో మేలైన వాటిని చూస్తూ 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 మన కన్నులు అవిసిపోతున్నాయి. మన కోరిక చల్లారతలేదు. మన యొక్క జీవితం ఇదిగో అడి ఆశలో పాలవుతుంది. కారణం ఏంటి తెలుసా? రేపు నీకు మేలు జరగాలి అని అంటే కీడు ఏమిటో, బాధ ఏమిటో, మారు మనసు లేకుండా ఉన్నది ఏమిటో దాన్ని చూడు. ప్రైజ్ ది లార్డ్. యోర్దాను దాటిన కొరకై ప్రజలు 34 లక్షల కాలువల మాత్రం నిలబడ్డది. దాన్ని దాటాలి అని అంటే వాళ్ళు ఏం చేశారు? ఇందులో మేము పడి చచ్చిపోతాం కావచ్చు, మాకు మార్గం ఏది, మాకు మార్గం ఏదని భయపడిపోయారు. హల్లెలూయా. అప్పుడు వారు దేవుని దగ్గర మనకి చేయగా దేవుడు వారితో అంటున్నాడు, మిమ్మల్ని మీరు శుచిపరచుకోనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇల్లు కట్టాలి అని అంటే ప్రియులారా, నీవు అంత డబ్బు నా దగ్గర లేదని భయపడు. ఆ భయాన్ని బట్టి దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు ఉద్యోగం కావాలన్నా, నీవు ఒక మంచి జీవితంలో నడవాలన్నా భయం అనిపించు. ఆ భయాన్ని బట్టి ప్రార్థించు, ఆ భయాన్ని బట్టి మారుమనసు పొందు, ఆ భయాన్ని బట్టి విశ్వాసాన్ని పెంచుకో. దేవుడు నీకు తప్పక నీవెక్కలేని ఆయత్తైన కొండను దేవుడు ఎక్కించడానికి ఈ నూతన సంవత్సరం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యోర్దాను వచ్చింది, భయపడిపోయారు. యోర్దాను వచ్చింది, ఇక మనం ముందుకు వెళ్ళలేమనుకున్నారు. యోర్దాను వచ్చింది, అక్కడే కూలిపోయారు. అయితే ప్రార్థన ద్వారా మరలా వారి జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడం బట్టి దేవుడు దాన్ని దాటించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనబడుతున్నది నీకు కీడు కావచ్చు, కనబడుతున్నది నీకు బాధ కావచ్చు, దేవుడు దాన్ని ఆనందంగా మార్చాలి. నీవు దేవుని ఎదుట మారు మనసు పొందాలి. ఏమన్నారు? మారు మనసు అంటే అర్థం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి మాట చెప్తున్నా వినండి. ఇంతకు ముందున్న భక్తి, ఇంతకు ముందున్న ప్రార్థన, ఇంతకు ముందున్న విశ్వాసం అది సరికాదు. ఇంకా ఇంకా మారు మనసు పొందాలి. అది ప్రైజ్ ది లార్డ్. నువ్వు సరిగ్గా మారు మనసు పొందితే, నువ్వు సరిగ్గా మార్పు చెందితే, అవునండి బ్రదర్, ఇంకా మారు మనసు ఏమిటి? నేను దేవుని నమ్ముకున్నా కదా, బాప్తిసం తీసుకున్నా కదా, మందిరానికి వస్తున్నా కదా, కాదు. దయచేసి ఇంకా మనలో ఏ లోపం ఉందో దానిని ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. నీకు ప్రార్థించబడుతున్నది, నీవెదురు చూస్తున్నది అద్భుతమే కావచ్చు. నీవు కన్నులారా చూడవలసినటువంటి కార్యం నువ్వు కన్నులారా చూడటానికి ఆశపడుతున్నావు కావచ్చు. అయితే ఆ ఆశీర్వాదం నీకు పొందు వరకు మారు మనసు నీకున్నదా? ఏముండాలి? ఇంతకు ముందున్న భక్తి సరిపోవట్లేదు కనుకనే నీకు అద్భుతం జరుగుతలేదు. ఇంతకు ముందున్నటువంటి ఆ విశ్వాసం, ప్రార్థన, ఆ యొక్క భక్తి ఇదిగో సరిపోతలేదేమో. దేవుడు నీకు నూతన మార్గం నడిపిస్తాడే. ప్రైజ్ ది లార్డ్.
అర్థమవుతుందండి. ఇశ్రాయేలును ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? లోక రక్షకుని కొరకు, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ మెస్సయ్య వస్తాడు, వారిని విడిపిస్తాడు, వారికి స్వతంత్రతను ఇస్తాడు, వారిని గొప్పవారిగా చేస్తాడని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. కానీ మారు మనసు లేదు వాళ్ళకు. మేము అబ్రహాం పిల్లలం, మాకు ప్రార్థన తెలుసు, మాకు వాక్యం తెలుసు, మాకు అన్ని తెలుసు అని వాళ్ళ హృదయం నిండా ప్రియులారా వాళ్ళకేముందో తెలిసిన నిర్లక్ష్యం ఉంది. తెలుసు అన్న నిర్లక్ష్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే ఆ బాప్టిజం ఇచ్చే యోహాను అంటాడు, రాబో ఉగ్రతను తప్పించడం కొరకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఎందుకు మీరు నటిస్తున్నారు? ఎందుకు మీరు పెదవుల ప్రార్థన చేస్తున్నారు? ఎందుకు మీరు మందిరానికి నామకార్థం వస్తున్నారు? మారు మనసు, సరిగ్గా మారు మనసు పొందు. ఏమని పొందు? సరిగ్గా మారు మనసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అసమాధానం, అజ్ఞానము, అవిధేయత, భక్తిహీనత, నటించే ప్రార్థన జీవితం నీలో దాచుకొని నాకు అద్భుతం జరగాలి, నాకు కార్యం జరగాలి, నేను రక్షకుని చూడాలి, సమాధానం నాకు కావాలి, ఆశీర్వదించబడాలి అని అంటే నీ వల్ల నువ్వు చూడలేవు, నువ్వు చూడలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికైతే మారు మనసుతో కూడిన ఆసక్తి, మారు మనసుతో కూడిన ప్రార్థన జీవితం, మారు మనసుతో కూడిన గొప్ప ఆసక్తి ఉంటుందో వారికి తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మారు మనసుకు తగిన ఫలితం ఏంటి తెలుసా? మారు మనసుకు తగిన ఫలం ఏంటి తెలుసా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తిగా దేవుణ్ణి ఎదురు చూడటమే మారు మనసుకు తగిన ఫలం. ఎప్పుడైతే బలహీనమైపోతామో అప్పుడే బలవంతం అని చెప్పటం మారు మనసు తగిన ఫలం. ఎప్పుడైతే ప్రార్థన చేయలేకపోతున్నామో అప్పుడే ప్రార్థన చేయాలన్న మనసు రావడమే మారు మనసు తగిన ఫలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఫలమును నీవు కనుక కలిగి ఉంటే దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక ఆయనకు బ్రతకాలని ఆశ లేదు కానీ నీ కొరకు బ్రతుకుతాయా అని ప్రార్థన చేశాడట. ప్రైజ్ ది లార్డ్, అర్థమైందా? బైబిల్లో హిజ్కియాకి ఎన్ని సంవత్సరాలు పొడిగించాడు ఆయుష్? ఎందుకు 15 సంవత్సరాలు పొడిగించాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళరా, అయ్యా నేను చేసిన ధర్మ కార్యాలు, నేను చేసిన ప్రార్థనలు, నేను చేసినవన్నీ జ్ఞాపకం చేసుకొని ఏడిచాడు. కానీ నేను నీ కొరకు ఇక్కడ నుంచి ఇంకా మంచిగా బ్రతుకుతా ప్రభా, ఒక్క అవకాశం ఇవ్వమని అడగలేదు ఆయన. అందుకని 15 సంవత్సరాలకే లిమిట్ అయిపోయింది. 15 సంవత్సరాల వరకే లిమిట్ అయిపోయింది. ఏమంటే ఖచ్చితంగా 15 సంవత్సరాలు ఎందుకు చెప్పాడు? కారణం తెలుసా? అతని మనసు ఏంటి తెలుసా? ఇంతకాలం అతను చేసిన భక్తి అంతా ఏంటిదనంటే, అయ్యా నేను ఇది చేసిన అది చేసిన అన్నాడు కానీ సంపూర్ణమైనటువంటి ఒక పరిపూర్ణత అతనికి లేదు. అందుకనే చూడండి, హిజ్కియాకు తర్వాత పుట్టిన పిల్లలు, వాళ్ళ కుటుంబం చాలా దుర్మార్గులు అవుతారు, చాలా దుర్మార్గులు అవుతారు. ఈరోజు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళు గతించిన తర్వాత వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వారి బ్రతుకులు దయచేసి ఘోరంగా మారిపోయాయి. కారణం ఏం తెలుసా? దేవుని కొరకు బ్రతుకుతామన్న పేరు మాత్రమే వారికి ఉన్నది కానీ సంపూర్ణమైన ఆసక్తి వారిలో లేదు. అందరికీ చూడ దేవుడు మేలు చేస్తేనే వాళ్ళకి ఆరాధన, దేవుడు మేలు చేస్తేనే మందిరం కొరకు వస్తుంది, దేవుడు ఆశీర్వదిస్తేనే వాళ్ళు దేవుని కొరకు వస్తారు. అందుకని 15 సంవత్సరాలు. అందుకని అపోస్తలుడైన పౌలు ప్రతిరోజు రాళ్ళ దెబ్బలు పడుతూ మరణములకు దగ్గరగా వచ్చినప్పుడు, మరణాన్ని కళ్ళారా చూసినప్పుడల్లా ఆయన బ్రతుకుతూ వచ్చాడు. ఎందుకు తెలుసా? బ్రతుకుతే నా దేవుని కలుగు, నా సాగు మూలముగా నేను సరే, నా బ్రతుకు మూలముగా నేను సరే అని దేవుని కొరకు తెగించి చెప్పాడు కనుక, ఆ దేవుని కొరకే మంట పడ్డాడు కనుక, ఆ దేవుని కొరకే నిలబడ్డాడు కనుక, ప్రతిరోజు తన సాగు తన కళ్ళ ముందు ఉన్నా నేను దేవుని కొరకు బ్రతుకుతా, చనిపోతే కూడా నాకు మేలే అని ఒకే ఒక నినాదము చేత దేవుని దగ్గర ఉన్నాడు కనుక అతను నిత్యము దేవుని కొరకు జీవముతో ఉన్నాడు కనుక చదవకుండా దేవుని హల్లెలూయా, హల్లెలూయా.
మరణము కొరకు భయపడువాడు ప్రతిరోజు చచ్చిపోతాడు. మరణము కొరకు భయపడక దేవుని కొరకు బ్రతుకుతా చచ్చిపోతున్నవాడు జీవించుతాడు. పుడితే దేవుని కొరకు పుట్టాలి, సత్య దేవుని కొరకే ఈరోజు దేవుని మాటలు నీ హృదయాన్ని రేపాలని నేను ఆశపడుతున్నా. మానవులకు తగిన ఫలం ఏంటి తెలుసా? దేవుని కొరకు రోషంగా నిలబడతాడు. వాస్తవానికి లోకపరంగా మనం ఆలోచిస్తే మన ఆశ తగ్గిపోతుంది, మన మనసు తగ్గిపోతుంది. మారు మనసు తగిన ఫలితం ఏంటి? మొట్టమొదలు ఏంటి తెలుసా? దయచేసి వినండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మరణం కొరకు ఎదురు చూస్తున్న వారు మరణం చేత బాధపడతారు. అదే మరణమును కూడా లెక్క చేయక దేవుని కొరకు నడిచేవారు దేవుని కృపలో ముందుకు సాగుతారు. మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, మనల్ని మనం బాగు చేసుకోవాలి, మనల్ని మనం దేవుని యొక్క కనపరుచుకోవాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం మాట్లాడుతుంది మన జీవితంలో. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. దయచేసి ప్రియులారా, ఈరోజు ప్రభుత్వంతో మాట్లాడుతున్న మారు మనసు తగిన ఫలమును ఫలించండి. ప్రకటించడానికి వచ్చిన వాడు యోహాను గారు తెలుసా? సమాధానకర్తను చూపించాలి, రక్షణ చూపించాలి. కానీ ఏమంటాడు తెలుసా? మీ కొరకు రక్షకుడు పుట్టబోతాడమ్మా, ఆయన చూపెడతా రండి పిలవాలి. కానీ నేనేమంటాడు తెలుసా? రాబో ఉగ్రతను తప్పించడానికి మీకెవడు బుద్ధి చెప్పాడు అని చెప్తున్నాడు. రాబో కీడును బట్టి ఆయన గర్దిస్తున్నాడు. దేవుడు బిడ్డలారా, దయచేసి నేను ఒక మాట మాట్లాడుతున్నా. దయచేసి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందున్న ఆసక్తి, ఇంతకు ముందున్న ప్రార్థన, ఇంతకు ముందున్న విశ్వాసం, ఏ శ్రమ చేతను నీ విశ్వాసం తగ్గిపోయిందో, ఏ కష్టం చేత నీ యొక్క ఆసక్తి తగ్గిపోయిందో, ఏ ఆశీర్వాదం లేక నువ్వు కృంగిపోయావో, మరి అట్లనే కృంగిపోతావా? ఈ దినం నీ ఆసక్తిని కూడా పట్టుకుంటావా? అర్థం కాదు. ఇంతకు ముందున్న భక్తి, ఇంతకు ముందున్న విశ్వాసం ఈ రోజు ఉందా? లేకుండా ఎందుకు ఈ రోజు నీరసించిపోయావు అని అంటే ఎన్నో కారణాలు నీకు ఉండొచ్చు. ఆ కారణాలను బట్టి నువ్వు వెనుకకు వెళ్ళిపోతే నీ బ్రతుకు చీకటిమయముగా మారుతుంది, ఉగ్రత పాలైపోతావు. అందుకనే యోహాను భక్తుడు అంటున్నాడు, రక్షణను చూడాలి అంటే, ఉగ్రత పాలు కాకుండా ఉండాలి అంటే మారు మనసుకు తగిన ఫలం. ఆ ఫలం ఏంటంటే ఎక్కడ నీకు శ్రమ వచ్చేదో ఆ శ్రమను నువ్వు చెప్పాలి, ఇక నేను ప్రభు కొరకు చనిపోయిన నా ప్రభు కొరకు నిలబడతా. ఇక నేనన్నాడు ఏ కష్టం వచ్చినా దేవుని విషయంలో తగ్గిపోను, దేవుని కొరకు నేను నిలబడతానే. రోషం నీకుంటే నీ కళ్ళ దగ్గర ఉన్న మరణం కూడా భయపడుతుంది నీకు. నీ కళ్ళ దగ్గర ఉన్న చీకటి, నీ కళ్ళ దగ్గర ఉన్న అదిగో కీడు, నీ కన్నుల దగ్గర ఉన్న నీ కాళ్ళలో కనబడుతున్న శాపం కూడా నీకు భయపడుతుంది. దేవుని కొరకు దేవ బ్రతికేది నీకోసమే, ఇక జీవించుచున్నది కూడా నీకోసమని బ్రతుకుతే ప్రభు నిన్ను బ్రతికించుకుంటాడు. యెహోషువ, రేపు మీ మధ్యలో కార్యం జరుగుతుండగా ఈరోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. యెహోషువ, సముద్రం ఉంది, అందులో చనిపోతామన్న భయం మీకు ఉండొచ్చు. కానీ రేపు మీరు ఆ కీడును చూడకుండా ఆశీర్వాదాన్ని చూడాలంటే మొదట మనలో ఒక కీడును తీసి. ఈరోజు మీరు ఆశీర్వదించబడలేదు, ఈరోజు మీలో ఆసక్తి తగ్గిపోయింది. కారణం తెలుసా? మన విశ్వాసమే. మనలో భక్తి సరిగ్గా లేదు కనుకనే మనము ఈ రీతిలో ఉన్నాం. ఎహెజ్కేలు గ్రంథంలో అంటాడు చూడండి, ఆయన యుద్ధం చేస్తుంటే మలినమైన వస్త్రాలు అతని మీదకి వస్తాయి. ఒకసారి చదవండి అన్నమాట. యుద్ధం చేస్తుంటే ఎహెజ్కేలు గ్రంథం దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈలోపు ఇంకొక వాక్యం చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 22, 29, 30 వచనం. మరియు సామాన్య జనులు బలాత్కారము చేయుచు దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయంగా వారు పరదేశులను బంధించుదురు. నేను దేశమును పాడు చేసుకున్నట్లు ప్రాకారమును నీతి పట్టును బరులైన సందులలో నిలుచుటకును తగిన వాడెవరని నేను ఎంత విచారించినను ఒక్కడను కనబడలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి. 3వ అధ్యాయం యెహెజ్కేలు 3:1 నుంచి చదవండి. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాడు, నరపుత్రుడా, నీకు కనబడని దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించు, ఇశ్రాయేలీయులకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు వినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. మరియు ఆయన నాతో ఇలా సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయులకు పోయి మాటలు వారికి తెలియజెప్పుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని వాక్యాన్ని పూజించుకొని చెప్తున్నాడు. ఇంకొక కార్యం ఏమంటాడు, బద్దలైన సందులో నిలబడినట్లుగా ఆయన తన కృపతో దిగివలసి వాడైనాడు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదవండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరిచెను. సాతాను యెహోవాను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవాను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి అతని బయటబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మలిన వస్త్రములతో ఉన్నటువంటి ఈ ప్రధాన యాజకుడు ఆవైతుండండి. మన జీవితంలో ఈ మలిన వస్త్రముల చేతనే సాతాను మన పక్షాన చేరి ఇదిగో మనల్ని భయపెడుతూ, ఇదిగో మన ప్రార్థన దేవుని సన్నిధికి పోకుండా అడ్డు నిలబడి నింద మోపుతూ, ఇదిగో మనల్ని దేవునికి సమీపస్తులుగా చేయకుండా వాడు అనేక మార్పులు అడ్డగించడాన్ని బట్టి నీకు దీవెన రాలేకపోతుంది. అందుకని ఈరోజు దేవుని దూత అంటుంది, నీ మలిన వస్త్రములు తీసివేసి ప్రశస్తమైన వస్త్రములు ధరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇప్పుడు 22వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథంలో మరొకసారి చదవండి. 22వ అధ్యాయం ఎన్నో వచనం అండి, బద్దలైన సందులో. నేను దేశమును పాడు చేయకుండాను, ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఎవరైనా కనబడలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బద్దలైన సందులో అనగా ప్రియులారా వినండి, మీకు కఠినమైన శ్రమలు వచ్చినప్పుడు ఇదిగో దేవుని కొరకు నిలబడేవాడు కావాలని దేవుడు చూస్తున్నాడు. శ్రమల్లో, కష్టంలో, బాధల్లో మీ విశ్వాసమును కనపరచుకుంటూ దేవుని కొరకు రోషంగా ఒక్కడు నిలబడి
వారిని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. ఇదిగో భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది సాతానులో యెహోషువను. ఇదిగో అతని ప్రార్థన, అతని యొక్క విజ్ఞాపన, అతనికి దేవుని అద్భుతం రాకుండా అడ్డుపడుతూ ఇదిగో అతని ప్రార్థన అపవిత్రమని సాతాను ఆరోపిస్తున్నాడు. వెంటనే దేవుడి దూత అంటుంది, అతని మలిన వస్త్రాలు తీసివేసి. హల్లెలూయా. ఈ రోజు మన మలిన వస్త్రాలు ఏంటి తెలుసా? ఇదిగో మన ఆసక్తి తగ్గిపోయింది, అదే మన మలిన వస్త్రం. ఇదిగో మన రోషం తగ్గిపోయింది, అదే మన మలినమైన వస్త్రం. అదిగో మనం దేవుని కొరకు ఖచ్చితంగా ఉండలేకపోతున్నాం, అదే మన దరిద్రపు వస్త్రం. ఆ వస్త్రం బట్టే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతలేదు. ఇదిగో ఆ ప్రార్థన బట్టే దేవుడు జరగవలసిన అద్భుతం మీలో జరుగుతలేదు. ఇదిగో ఆ ప్రార్థన బట్టే దేవుడు ఆ మలిన వస్త్రం బట్టే దేవుడు ఏ కార్యం మీలో జరగట్లేదు. అందుకనే ఈ రోజు ఈ పూట రాబో సంవత్సరంలో దేవుని కార్యాలను చూడాలి అంటే బ్రద్దలైన సందులో నా యేసయ్య దిగి వచ్చినట్లుగా నీవు కూడా యేసయ్య మనసు కలిగి మారు మనసు పొంది ఆసక్తిని కూడా కట్టుకో. నేను చావైనా బ్రతకైనా నా దేవుని కొరకే. ఇక నుంచి రోషంలో ఉంటాను. ఇదిగో ఇక నుంచి మారు మనసు కలిగి ఒక మంచి ఫలితాన్ని కలిగి దేవుని కొరకు నిలబడతాను ఒక విశ్వాసం నీకుంటే. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతము దేవుడు నీకు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు మనం చేయవలసింది ఏంటి తెలుసా? ఇంతకు ముందున్న ప్రార్థన ఇప్పుడు అద్భుతం. రాబోతున్న సంవత్సరం ఎట్లుండాలి ప్రార్థన చెప్పాలి. ఇప్పుడున్న ప్రార్థన రాబోతున్న సంవత్సరంలో కూడా అంతేనా? ఎట్లుండాలి? ఎట్లుండాలి? ఇంకా పశ్చాత్తాప ప్రార్థన. ఇంకా చెప్పండి, ఇంకెట్లుండాలి మీ ప్రార్థన? ఈ ప్రార్థన సరిపోతుందా? ఎట్లుండాలి మీ ప్రార్థన? మాట్లాడతలేరు. ఎట్లుండాలమ్మా? పట్టుదలతో కూడిన ప్రార్థన, ఇంకా కన్నీటితో చేసే ప్రార్థన, ఇంకా ఉజ్జీవంగా చేసే ప్రార్థన. ఈ ప్రార్థనలు మనకుంటే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నేను ఎప్పుడైనా మీరు గమనించండి, దైవజనులు జఫని శాస్త్రయ్య గారు మన చర్చికి వచ్చి ఐఎంజే ప్రార్థన సేవకుల మీటింగ్లో చెప్పిండు, మీరు ఇప్పుడున్నటువంటి సేవను చూసి కానీ ఇప్పుడున్న బ్రతుకును చూసి కానీ తృప్తి పడద్దు. మీరు ఎందుకు తృప్తి పడద్దు తెలుసా? ఇంతకంటే గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. వాటి కొరకు ఆసక్తిగా వేగిరపడాలన్నాడు. ఇంతకంటే గొప్ప కార్యాలు జరుగుట కొరకు నువ్వు ఆసక్తిగా వేగిరపడు. వాటి విషయంలో ఇప్పుడు తృప్తి పడకు. ఇప్పుడున్న వాటి విషయంలో ఇది అలసిపోకు, ఇంతే చాలా అనుకోకు. ఖచ్చితంగా కార్యములు జరిగినట్టుగా నీ మనసును నీవేం చేయాలి? దేవుని కొరకు సిద్ధపరచాలి. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నీవు ఇప్పటి వరకున్న భక్తి, ఇప్పటి వరకున్న ప్రార్థన, ఇప్పటి వరకున్న విశ్వాసం సరిపోదయ్యా, సరిపోదు ప్రభా, ఇంకా నన్ను లోతైన అనుభవంలోనికి నడిపించు. ఏర్మియాను ఎదుగో నేను నీతో మాట్లాడాలంటే నువ్వు సముద్రంలోనికి రా అన్నాడు. సముద్రంలోనికి వచ్చినాక మోకాళ్ళ కాడికి వస్తే అయ్యా సరిపోతుందా అని అంటే లేదు ఇంకా నడవాలంటాడు. నడుముల కాడికి వస్తుంది సరిపోతుందా అయ్యా మాట్లాడదా? లేదు ఇంకా నడుమంటాడు. భుజముల కాడికి వస్తుంది ఇంకా నడుమంటాడు. మునిగిపోతా ఉంటాడు. ఇంకా నడుమంటాడు. కాళ్ళు కూడా కింద ఆడతలేవు, మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా కొంచెం లోపలికి రమ్మంటాడు. అప్పుడు లోపలికి పోయినాక ఏ ఆధారం లేకుండా, ఊపిరి ఆడకుండా, కాళ్ళు కింద ఆడని, పైన నీళ్లు ఉంటాయి, మునిగిపోయే పరిస్థితుల్లో ఆ సముద్ర గర్భంలోనికి ఇర్మియా దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడతాడు. ఇర్మియా ఇగో ఇట్లా ఇట్లా ఈ లోకం మీద నువ్వు ఆధారపడకుండా నా మీద నీ ప్రాణము ఆడినట్లుగా, నా మీద నీ ప్రాణము ఆడినట్లయితే, ఆడుకున్నట్లయితే నిన్ను నేను తప్పించుతా. అర్థమైందా? ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వస్తే డబ్బు మీద ఆధారపడతాం. మనకి ఏదన్నా సంతోషం వస్తే బంధువుల మీద ఆధారపడతాం. మనకి ఏదన్నా ఇంకేదన్నా కావాలనంటే వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడతాం. అందుకని అంటాడు ఇర్మియాతోటి, నేను మిమ్మల్ని అట్లా ఆశీర్వదించాను. విన్నాడు? సముద్రంలో పూర్తిగా పోయినాక ఊపిరాడకుండా, కాళ్ళు కింద అనకుండా, ఏ ఆధారం లేకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు చూడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఉక్కిరి బిక్కిరి అయిపోయేటట్లుగా దేవుని దగ్గర ప్రార్థన అట్లా చేయాలి. అట్లా చేస్తే నేను నీతో మాట్లాడతాను.
నాకు ఏ ఆధారం లేదని ప్రాణం పోవునట్లుగా మనం దేవుని దగ్గర ఆరాధన చేయాలి, పాట పాడాలి, మందిరానికి రావాలి. అయ్యో నేను ఈరోజు మందిరానికి పోకపోతే, అయ్యో ఈరోజు దేవుని మందిరానికి పోతే, అయ్యో నా ప్రాణం నాకు బలం ఉండదే, నాకు జీవం ఉండదే, నేను దీవించబడాలే అని దేవుని వెతుక్కుంటూ వస్తే దేవుడు నీతో తప్పకుండా మాట్లాడతాడు. నలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నా, దేవుని వాక్యం మనం బలపరచినట్లుగా, దేవుని సన్నిధి మనం దీవించినట్లుగా ఈరోజు ప్రభు యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. ఏం తెలుసా? దయచేసి సంపూర్ణంగా ఉన్నావు. ఇంతకాలం ఏం చేసినావు? నువ్వు అసంపూర్ణంగా ఉన్నావు. మందిరపు ఆరాధనలో సంపూర్ణంగా లేదు, ప్రార్థనలో సంపూర్ణంగా లేదు, నీ విశ్వాసంలో సంపూర్ణంగా లేదు. సంపూర్ణత కావాలి కదా. ప్రజలు సంపూర్ణత రాకుండానే ఈ సంవత్సరంలో అడుగు పెడదామా? సంపూర్ణత ఉంటేనే దేవుడు అద్భుతం చేస్తానంటున్నాడు. సరి అయిన మారు మనసు ఉంటేనే అద్భుతం చేస్తున్నా అంటున్నాడు. దయచేసి నీ జీవితాన్ని ముందుకు నడిపించిన కొరకే సరి అయిన మారు మనసు, మొదటి మారు మనసు ఎదుగు తగ్గిపోయిన నీ ఆసక్తి మరలా దేవుని కొరకు ప్రకటించబడాలి. రెండవది తెగింపు కలిగిన మారు మనసు. మూడవది దేవుడి బిడ్డలారా దయచేసి వినండి. చివరి మాట ఏంటండి? హల్లెలూయా, సంపూర్ణమైన మారు మనసు. మొదటి మాట ఏంటి? హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి మాట ఏంటి? అయ్యో దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట మారు మనసు, ఆసక్తి. ఇంతకు ముందు ఆసక్తి అది ఇంకా ఎక్కువగా ఆసక్తి ఉండాలి. రెండవది పట్టుదల కలిగిన ప్రార్థన. మూడవది సంపూర్ణమైన ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెగింపు కూడిన పట్టుదల, తెగింపు కూడిన విశ్వాసం. మొదటిది ఆసక్తిని, రెండోది తెగింపు కూడినది, మూడోది సంపూర్ణత కలిగినది. నీ ప్రార్థన, నీ విశ్వాసం సంపూర్ణమైందేనా? రెండోది నీకు తెగింపు ఉన్నదా? మూడోది మా ఆసక్తి నీకుందా? అంతకుముందు నా ఆసక్తి ఇప్పుడు ఉందా? నీ ఆసక్తిని బట్టే, నీ తెగింపుని బట్టే, నీ సంపూర్ణతను బట్టే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు రాబోతున్న సంవత్సరాన్ని స్వర్గసీమగా మార్చబోతున్నాడు. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించిన దాకా ప్రార్థన చేసుకున్నాను.